గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. గుడ్ ఈవినింగ్, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు D20. ఇది సార్ మా బ్రాండ్ D20. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లతో, ప్యూర్ డాన్స్ తో, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచింది. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే డీలో ఈ వారం ట్రెండింగ్ స్పెషల్ జరగబోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, D20 లో లెట్స్ బిగిన్ ట్రెండింగ్ స్పెషల్. ఈ ట్రెండింగ్ స్పెషల్ ని జడ్జ్ చేయడానికి ట్రెండ్ ని ఫాలో అయ్యే జడ్జిలు కాదు, ట్రెండ్ ని సెట్ చేసే జడ్జిల్ని పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద వర్సటైల్ అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ Regina Cassandra along with the talented Vijay Bini Master. కంటెంట్ ఉన్న కంటెస్టెంట్లు వచ్చేసారు, కమాండ్ ఉన్నటువంటి మన జడ్జిలు వచ్చేసారు. ఇక మన డి షోని, ఈ ఫ్లో ని డిస్టర్బ్ చేయడానికి ఏ వేస్ట్ ఫెలో రానివ్వను. సరే, రానివద్దు అనుకుంటే అలాగలాగ వచ్చావు కానీ మెల్లగా ఏదో ఒక డాన్స్ చేసుకుని బతికే. నేను మెల్లగా ఏదో ఒక డాన్స్ చేసుకోవడానికి రాలేదు. ఈ డి షోలో ఉన్న మేల్ కంటెస్టెంట్లందరికీ చుచ్చుబోయించడానికి వచ్చాను. ఈ డి షోలో ఉన్న సింగిల్ బాయ్స్ కష్టాలన్నీ తీరుస్తానని ఈ ఆదిభాయ్ మాటిస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా? ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, నువ్వేం పీకావు? అయిందా? బాగైందా? ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే డి షోకి నేను వచ్చా, ఏదో ఒకటి చేస్తా. ప్రతి ఒక్కడికి లవర్ ని సెట్ చేస్తా. 10 दिन के बाद इधर ही मिलेंगे. ప్రతి ఒక్కడికి లవర్ ని సెట్ करेंगे, चलना पातेंगे. సరే ఆది భాయ్, నీ డిమాండ్స్ ఏంటి? నాకు 50 మంది లేడీ టీమ్ లీడర్స్ కావాలి. 50 లో క్యూ? ఇమాజిన్ 50 మంది లేడీ టీమ్ లీడర్స్ నడుచుకుంటూ వస్తుంటే, ఇమాజిన్ ఆ 50 మంది నాకు హగ్గిస్తుంటే. మీ అందరికి ఒకటి చెప్తా, నీ టార్గెట్ 10 మంది అయితే ఏం ఫర్ ద 11th one వాడితే అని అరవాలి. ఆది భాయ్, నువ్వు బిజినెస్ మ్యాన్, సరే ఆవిడేది? యువర్ మరదలు. నేను బిజినెస్ మ్యాన్ అయినా, అది కూడా ఒక బిజినెస్ తో వస్తుంది. నువ్వు సార్ ఆవిడ మేడం అనుకుంటే ఇంకో సార్తో వచ్చిందంటే. పేరుకే చిట్టి, లోపల చిట్టి కోరికలు చాలా ఉన్నాయి. పొరపాటున జారి చిట్టి పైన పడ్డాడంటే ఇది చిట్టి పికిలే. మీరేదో కొత్త బిజినెస్ పెట్టారట, ఏంటది? ది చిట్టి పికల్ అని కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాం. వావ్ మాస్టర్, ఏంటి మాస్టర్ ఇది? కాదు మాస్టర్, మీరు కొరియోగ్రాఫరే కదా, మీకు పచ్చడి చేయడం ఏమొచ్చు? అంటే డాన్స్ తో ఆయన పచ్చడి చేస్తున్నారు, వచ్చిరాని భాషలో ఈవిడ పచ్చడి చేస్తుంది. వచ్చిరాని వచ్చిన తెలుగు భాషలో ఈవిడ పచ్చడి చేస్తుంది. రైటర్ ఇచ్చిన డైలాగ్స్ మీరు పచ్చడి చేస్తున్నారు. అవును. ఓకే మాస్టర్, చెప్పండి. ఇదైతే బాగా ఉందని చెప్పి నేను పచ్చడి బిజినెస్ పెట్టుకున్నాను. దానిలో తిరుగు పార్ట్నర్షిప్ కావాలి సరే అని చెప్పి. లైఫ్ టైం పార్ట్నరా మాస్టర్? లేదు, బిజినెస్ బెటర్. మన పచ్చడి బిజినెస్ బాగా నిలబడాలి, నా పేరు నిలబెట్టాలి. ఓకే. ఇంతకీ మీ పికల్ కాస్ట్ ఎంత అండి? నా పికల్ కాస్ట్ చాలా తక్కువ అండి. 200 grams 1200 rupees అంతే. చాలా ఎక్స్పెన్సివ్ కదండి. పిచ్చి ముఖం దానా ఇంత తక్కువ ప్రైస్ ని
ఆయననేమో వాడు అంటావు, నన్నేమో పిచ్చిమోహన్ దాన అంటావు. స్త్రీలింగం పుల్లింగం కలిపేసి కిచిడి చేసేస్తావు నీ పచ్చడితో. ఇంత తక్కువ ప్రైస్ ది కూడా నువ్వు హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటావంటే నీ దరిద్రం ఏం రేంజ్ లో ఉంది నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఒక పని చేయి, 4 ఇళ్ళు చూసుకొని పాష్ పని చేసుకొని బతుక్కో. నీకు పిచ్చిడి కావాలా? పిచ్చిడి కాదు, అది పచ్చడి. ఇది సెట్ లో ఈ రోజు నా పచ్చడిని మొత్తం అంబేద్దామని వచ్చేసాను, అందరూ తీసుకోవాలి. ఓకే, సపరేట్ గా తేవక్కర్లా, పచ్చళ్ళన్నీ నీ మొహంలోనే కనపడుతున్నాయి. అటెల్ ఇప్పటిదాకా జరిగినటువంటి మెగా లాంచ్, ఆ తర్వాత జరిగినటువంటి 2 వారాల కాంపిటీషన్ లో కేవలం 11 మంది మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఈ 11 మంది కంటెస్టెంట్లతో పాటు ఇంకొక కంటెస్టెంట్ యాడ్ అవబోతున్నారు. ఆ కంటెస్టెంట్ పేరు చెబితేనే కొంతమందిలో గుండె దడబడుతుంది. అతను ఆల్రెడీ డి లో ఒక సీజన్ కి టైటిల్ విన్నర్. ఏదో తేడాగా ఉందేంటి? అతను ఏ షోలో ఏ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినా టైటిల్ తీసుకునే వెళ్ళాడు. ఈసారి D20లో సోలోగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం అంతా గర్వించేటువంటి దర్శకుడు, ఆస్కర్ లెవెల్ కి తెలుగు సినిమాని తీసుకెళ్లినటువంటి రాజమౌళి గారి చేతుల మీదుగా టైటిల్ అందుకున్నటువంటి కంటెస్టెంట్, ద ఛాంపియన్ ఆఫ్ డి జోడీ, సంకేత్. ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నల మనమా, విరిసిన పింజమా, విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నలంట ఎన్నగ వశమా, అరే నాదాలే తగిలినా నా నీదే తరిగినా, పులకవా పలకవా భామా, ఎంతో ప్రతిమాలిన ఇంతేనా అందన, మదిని వీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న వదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న వదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. టీజర్ మాత్రమే చూపించాడు, సినిమా చూపించడానికి రెడీగా ఉన్నాడు సంకేత్. వెల్కమ్ టు D20. సంకేత్, వెల్కమ్ బ్యాక్ టు డి అండ్ వెల్కమ్ టు D20. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డి జోడీతో ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నావు, టైటిల్ సంపాదించుకున్నావు, అండ్ హిస్టరీ రిపీట్ చేయడానికి వచ్చేసాడు. అండ్ కొంతమందిలో చిన్న గుండెల్లో గుబులు కూడా పుట్టించాడు టీజర్. ఎందుకయ్యా హిస్టరీ రిపీట్లు ఎందుకు? మాకు మేము క్రియేట్ చేయదు హిస్టరీలు. చేయరా, చేయాలనే చూస్తున్నారు కోట్లాది ప్రేక్షకులు. మరి కొంతమందిలో ఎందుకు ఇవన్నీ? సంకేత్, వెల్కమ్ బ్యాక్. Thank you, ఎలా sir. అనిపిస్తుంది తిరిగి ఢీకి రావటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్కి ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్న దానికి కారణమే డి స్టేజ్. డి జోడీలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు నార్త్ నుంచి కాల్ వచ్చింది, అక్కడ కూడా షోస్ విన్ అయ్యి మళ్ళీ ఈ స్టేజ్ కి మళ్ళీ రిటర్న్ వస్తున్నా అంటే రియలీ హ్యాపీ టు పర్ఫార్మ్. ఆ మాస్టర్ సంకేత్ లాగే ఇక్కడ పర్ఫార్మెన్స్లు చూసి పండుగడి పర్ఫార్మెన్స్లు నార్త్ వాళ్ళు కాల్ చేశారు, అటు సైడ్ వస్తే కాల్ ఎరగొడతామని. ఆ దరిదాపులు కూడా రావద్దు. అదే చూసా నేను ఎపిసోడ్స్, ప్రోమోస్ అన్ని చూసా. ఎవరో చెప్తున్నారు ఈసాల కప్ నమ్దే అంట. ఈసాల కప్ నమ్దు అవుతుంది. చూద్దాం ఇప్పుడే కదా వచ్చావు. సో జడ్జెస్, సంకేత్ మరి ఈ వారమే జాయిన్ అవుతున్నాడు కాబట్టి మన కాంపిటీషన్ లో తను ఈ కాంపిటీషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సంకేత్ బాటమ్ 6 నుంచి స్టార్ట్ చేయాలి.
సంకేత్ 2 వీక్స్ తర్వాత వచ్చావు కాబట్టి బాటమ్ 6 నుంచి కాంపిటీషన్ లోకి ఎంట్రీ ఇవ్వాలి. సో కాంపిటీషన్ రూల్స్ ఏంటంటే బాటమ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ టాప్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ని ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఫైట్ చేసి మీ ఇద్దరిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే షూర్ సార్. కొత్తగా వచ్చావు కాబట్టి కాంపిటీషన్ నీతోనే స్టార్ట్ చేసేద్దాం. అక్కడ ఉన్నటువంటి సూపర్ 6 లో ఏ కంటెస్టెంట్ ని చూస్ చేసుకుంటాం అండ్ ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం? ఐ విల్ గో విత్ జతిన్. ఏయ్ జతిన్, సో సూపర్ 6 లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు స్టార్ట్ చేస్తారో అని. సో జతిన్, నువ్వు స్టార్ట్ చేస్తావా లేదంటే సంకేత్ ని స్టార్ట్ చేయమంటావా? మీరు స్టార్ట్ చేయండి. ఓకే షూర్. సో D20 లో ఫస్ట్ కాంపిటీషన్ డి జోడీ ఛాంపియన్ కి అండ్ D14 డాన్సింగ్ ఐకాన్ ఛాంపియన్ కి మధ్య జరగబోతోంది. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను, ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను, ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు గుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు, 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు, ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి, ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా, చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి. ఏమయ్యా, అచ్చా. ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్తేనే సిగ్నల్ వస్తుందా? ఆవిడ రెజీనా అనుకున్నారా యాంటీనా అనుకున్నారా? జడ్జెస్, వన్ మ్యాన్ షో అనేటువంటి మాటకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సంకేత్. ఇదంతా కొరియోగ్రాఫ్ చేసినటువంటి ఆ కొరియోగ్రాఫర్ ఎవరో ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. లెట్స్ ఇన్వైట్ యువర్ కొరియోగ్రాఫర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది? మీతోనే మొదలు పెడదాం. రెజీనా గారు. ఏంటి సంకేత్, ఇప్పుడు నేను శ్రీవల్లి, నువ్వు పుష్ప. మరి నేనెవరు? జాలి రెడ్డి.
కరెక్టే అది. వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడు. మరి వాడేవాడు కొండారెడ్డా? మ్యామ్ మీకు ఒక లైన్ చెప్పాలి మ్యామ్. చూపులో మధురం, నవ్వులో వెలుగు, కళ్ళలో చూసిన శ్రీవల్లి కూడా మా రజన గారి అందం మీద మూగబోతుంది. ఇలా కాంప్లిమెంట్ ఇస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆది చేత ఒక మంచి పోయం చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఎస్, నా కోసం. ఓన్లీ ఫర్ యూ. శ్రీవల్లి గారు, మా రెజినా గారు, ఈ పుష్ప పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది సంకేత్. Thank you, ma'am. ఏ ప్రాప్స్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లేరు, ఏమీ లేకుండా యూ కేమ్ హియర్ విత్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఐ థింక్ అది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. అందరితో ఇంటరాక్ట్ చేశారు మీరు. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. విజయపిని మాస్టర్. సంకేత్, ఎస్ సార్. క్యూట్ యాక్ట్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు స్పెషల్లీ ఆ రివర్స్ లో శ్రీవల్లి సిగ్నేచర్ మూవ్ ఏదైతే చేసావో అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ బీట్ నువ్వు డాన్స్ చేస్తుంటే బీట్ కనిపిస్తుంది. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. సంకేత్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి స్కోర్స్ ఇప్పుడు రివీల్ చేయట్లేదు. ఓకే సార్. తిను ఛాలెంజ్ చేసినటువంటి జతిన్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇద్దరు స్కోర్స్ రివీల్ చేయడం జరుగుతుంది. అండ్ అప్పుడు ఎవరు బాటమ్ లో ఉంటారో, ఎవరు టాప్ లోకి వెళ్తారో తెలుసుకుందాం. షూర్. ఆల్ ద వెరీ బెస్ట్ సంకేత్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మరి ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ లో చూసేసాం. మరి సంకేత్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జతిన్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. హలో, చెప్పరా. రేయ్, అభిగాడు యాక్సిడెంట్ లో చనిపోయాడంట్రా. రే ఏం మాట్లాడుతున్నావురా? నిజంరా. అవునా, సరే వస్తున్నాం, ఆగ్రా. ఏంట్రా వీడు మమ్మల్ని వదిలేసి ఇలా వెళ్ళిపోయాడు? వీడికి ఎవరూ లేర్రా. మనమే వీడికి ఆఖరి కార్యక్రమాలు చేసి పంపాలి. రండి మావా. రేయ్, వాడిని ఇలా బాధతో కాదురా, సంతోషంగా పంపించాలి. ఏ వన్డే హీరో నువ్వే ఫ్రెండు, నీకోసమే డప్పుల్ సౌండ్, అసలు తగ్గక్ అట్నే ఉండు, ముగ్గుతారు కాళ్ళు రెండు, నిన్నే చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుళ్లాగా. వన్డేలోన నువ్వు వెళ్ళిన ఆఫర్ నిన్ను అందరిలాగా, రథం మీద నువ్వే అలాగా దూసుకెళ్తా ఉండే అపోయమాగా. సీఎం పిఎం ఎదురే వచ్చినా నువ్వు సలాం కొట్టే పనే లేదుగా. ముందర్లాగా అంత ఈజీగా నిన్నే కలుసుకోలేరుగా, నీతో ఫోటో దిగాలన్నా సచ్చేటంత పనవుతుందిగా. పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. పోయిరా 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 మావా, అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా. మావా రారా, త్వరగా టైం అవుతుంది. రే వాడు చనిపోయాడ్రా, ఎలా వస్తాడు? నువ్వు పదా. చూస్తూ చూస్తూనే మారింది నీ రేంజు ఈ రోజున, నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెన. సొమ్ములైన సోకులైన తలంచవా నీ ముందరా, నిన్నే కొనే ఐసా పైసా ఈ లోకంలో యాడుందిరా. నిన్నే తిట్టి గల్లా పట్టి సతాయించే సారే లేడురా. ఓ పోయిరా 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 మావా, మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా. రే రే రే, ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా. రండి, వాడికి పాడే కట్టి ఆనందంగా పంపిస్తాం. మావా పదండి, ముందు జరిగే కార్యక్రమాలు కానిద్దాం. పోయిరా 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 మావా, మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా. పోయిరా పోయిరా
జతిన్ చేసినటువంటి ఈ టెక్నికల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ విజయమిని మాస్టర్ మీకు ఎలా అనిపించింది? హాయ్ జతిన్. హాయ్ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది టెక్నికల్ గా ఇంట్రెస్టింగ్ గా చేసినా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను. సో నాకు టెక్నికల్ గా చాలా బాగా అనిపించింది. అండ్ ఫర్ ద అటెంప్ట్ వెరీ వెరీ గుడ్. ఎనర్జీ చాలా చాలా బాగుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్, మీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ దగ్గర మీరు చేసిన పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. సార్ ఐ వుడ్ లైక్ టు కాల్ మై అసిస్టెంట్ ఆల్సో. యా ప్లీజ్ అసిస్టెంట్. కొరియోగ్రఫీ నువ్వే, పర్ఫార్మెన్స్ కూడా నువ్వే చేసావు కాబట్టి ఆ టైమింగ్స్ అన్ని అంటే ఫ్రేమింగ్ అన్ని ప్రాపర్ గా చేసుకున్నారు. సో దానికి కెమెరామెన్ సైడ్ నుంచి అండ్ కొరియోగ్రాఫర్ గా అండ్ ఈవెన్ పర్ఫార్మర్ గా వెరీ వెరీ గుడ్. ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్. ఐ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ విజయమిని మాస్టర్. రెజీనా గారు. అమేజింగ్ పర్ఫార్మెన్స్ జతిన్. థ్యాంక్ యూ మ్యామ్. I'd like to see you smiling on stage and having fun also. మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ లాగే మీరు లాంచ్ చేసేటప్పుడు ఫుల్ మాస్ అండ్ క్లాస్ తో చేస్తారు కదా, అలాంటి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. యూ సూట్ ఎవ్రీథింగ్. ఐ లైక్ వాట్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ రెజీనా గారు. ఆల్ ద వెరీ బెస్ట్ జతిన్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం. సో ఐ రిక్వెస్ట్ సంకేత్ అండ్ జతిన్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. This is where it gets very interesting. Bottom 6 లో ఉన్నటువంటి సంకేత్, సూపర్ 6 లో ఉన్నటువంటి జతిన్ మధ్య కాంపిటీషన్ లో జడ్జెస్ సంకేత్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి విజయమిని మాస్టర్ మీరు ఇచ్చేటువంటి స్కోర్ 43 out of 50. Superb. And Regina garu మీ స్కోర్ సంకేత్ చేసినటువంటి ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఇచ్చినటువంటి స్కోర్ 43 ఈచ్, 86 అవుట్ ఆఫ్ 100. అండ్ ఇప్పుడు జతిన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి విజయమిని మాస్టర్ మీ స్కోర్ 46 out of 50. రెజినా గారు మీ స్కోర్ ఫర్ జతిన్స్ పర్ఫార్మెన్స్ Jatin, first round winner, 93 out of 100. And nee place ni nuvu kaapadukono. Congratulations on that. Congratulations, Jatin. I request Adi onto the stage. హీరో జతిన్, డైరెక్టర్ ఆది. ఆడిషన్స్ కి కొంతమంది అమ్మాయిలు వస్తారు. నందు నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. అయితే నేను ఆడిషన్స్ ఆపేస్తున్నాను. 2 chairs ప్లీజ్. ఆడిషన్స్ కి రాబోతున్నటువంటి మొదటి హీరోయిన్ సౌమ్యారావు గారు. బాబు హీరోయిన్స్ వస్తున్నారు. మీరు డైరెక్టర్నా? నేనే డైరెక్టర్, మీరు హీరో. హీరోయిన్ ఏజ్ వాళ్ళని పిలిపించండి అంటే ఎవరు పిలిపించారు మీరు? ఏం మాట్లాడుతున్నావు? మేడం ఆగండి, తిరగండి. మేడం కొద్ది ముందు వాటర్ కొడతానా? బాబు ఒక్క డైలాగ్ ఏదన్నా చెప్పి టెస్ట్ చేద్దామా? ఓకే చెప్పచ్చు. ఓకే, ఏది మీకు వచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. ఏం డైలాగ్ చెప్పాలి? మీరే చెప్పండి. లేచిపోదామన్న మునగాడా రా చూద్దాం. లేచిపోదామన్న మనగాడా రా చూసుకుందాం. కొంచెం అమ్మాయి ఫీల్ తో చెప్పు. హే లేచిపోదావా మనగాడా? వాడే లేచిపోయేలా ఉన్నాడు. ఆగు. కొంచెం లెంతీగా ఉన్న డైలాగ్ ఇవ్వండి, అప్పుడు చేసి చూపిస్తాం. ఎవడ పడితే వాడు రావడానికి, ఎవడ పడితే వాడు పోవడానికి ఇదేమన్నా పసుపుల దొడ్డ? బూతులు మింగి. ఆడిషన్ కి నెక్స్ట్ హీరోయిన్ సిజ్లింగ్ సుష్మిత అనేసి ఫస్ట్ హీరోయిన్ బాబు మనది కాకినాడ యాస సార్. అగోండి, అసలు మీరు యాక్షన్ చెప్పక ముందే యాక్షన్ చేసుకుంటూ వస్తుంది. రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. వస్తున్న పట్టించుకోవట్లేదు కదే. బాబు ఆన్ ద వేలోనే మీ యాక్టింగ్ చూశాడు. బాబు డల్ అయ్యాడు చిన్న. నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను నువ్వు అనగానే నువ్వు వెంటనే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పు. ఓకేనా? ఫీల్ తో రెడీ, యాక్షన్. ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు ప్లీజ్ అని వెంటనే నువ్వు అనాలి. యాక్షన్. ప్రియా నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు జతిన్. మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నా నేను ఒప్పుకోను.
మీకు ఎవరో నచ్చట్లా. పోనీ ఇప్పుడు ఒక ఫోక్ సాంగ్లు చేసే ఒక అమ్మాయి ఉందా, తనను పిలిపిద్దామా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒక్క నిమిషం, హీరోయిన్ రమ్మన్నావు, ఈవిడెవరో మీ అసిస్టెంటా? బాబు మనం మోడర్న్ గా చేసాం కదా, రెట్రో. ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. జతిన్, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను. అందుకే వచ్చారు. కొంచెం బేస్ తగ్గించండి. ఇప్పుడు రెడీ. ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను. జతిన్, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. కానీ మా ఇంట్లో ఒప్పుకుంటున్నారు. మీ ఇంట్లో ఒప్పుకున్నా, నేను ఒప్పుకోను. వాళ్ళ ఇంట్లో కాదు, ఆవిడని ఏ ఇంట్లో ఒప్పుకునేలా అలా చేసింది యాక్టింగ్. బాబు, నీకు మీ బాబుకి దండం బాబు. Let's begin round number 2. So I request Anshu Reddy onto the stage, please. Anshu, మరి బాటమ్ 6 లో నువ్వు ఉన్నావు. సూపర్ 6 లో ఏ కంటెస్టెంట్ కి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా? రాజు అనుకుంటున్నాను. ఎందుకలా? అంటే మనం ఢీ కొట్టేవాడు ఒక రేంజ్ లో ఉంటేనే కదా ఢీలో మనకంటూ ఒక రేంజ్ లో. రాజు, నువ్వు స్టార్ట్ చేస్తావా, అన్షుని స్టార్ట్ చేయమంటావా? ఫస్ట్ డేర్ వాళ్ళే చేశారు కాబట్టి మీరే స్టార్ట్ చేయండి. సూపర్. మరి రాజుని ఛాలెంజ్ చేస్తూ పర్ఫామ్ చేయడానికి అన్షు వచ్చేయబోతోంది. అస్కరు జాతర్లనా, ఆర్మూరం గట్లనా, తిరుపతి తిరునాళ్ళనా, అమెరికా గట్లనా, కుక్కు కుమ్మరి సీరలేడగొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నాయే. కుక్కు కుమ్మరి సీరలేడగొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నాయే. అకంచి పరముకు, కాకత్వాల్ సీరకు, ఉప్పాట పట్టుకు, సిద్దిపేట సీరకు, ఒప్పొప్ప కిరి పేరు నేనే తెచ్చిన, నేను కట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన. ఒప్పొప్ప కిరి పేరు నేనే తెచ్చిన, నేను కట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన. తిరుగాలికి సీర గురుతుండే, కుక్కు కుమ్మరి కెంపు కేక ఉన్నవే, బొట్టు పెట్టుకున్న బుట్ట బొమ్మ లెక్క ఉన్నవే. కుక్కు కుమ్మరి సీరలేడగొన్నవే, సీకటైన మిల 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 మెరుస్తున్నవే. మామను, ఆ వెండి సుక్కను, కామెరుపు తీగను, రంగుల హరివిల్లును, కుక్కు కుమ్మరి బువ్వ లెక్క తిన్నవా, నీ బుక్కలు పూరెడు పూల లెక్క ఉన్నయే. కుక్కు కుమ్మరి బువ్వ లెక్క తిన్నవా, నీ బుక్కలు పూరెడు పూల లెక్క ఉన్నయే. కుమారి మనసు దోచినావురా, మరి కట్టుకు మల్లెలు చుట్టుకొని ఉరికిరా. కుమారి మనసు దోచినావురా, మరి కట్టుకు మల్లెలు చుట్టుకొని ఉరికిరా. కట్లుంటది మనతోని మరి కుమ్మరి మురళికిష్టుని నేను, అనుకుంటే ముద్దు పెట్టేదాకా నిద్దురబోను. కుమ్మరి మురళికిష్టుని నేను, అనుకుంటే ముద్దు పెట్టేదాకా నిద్దురబోను.
సుక్కుమ్మరి సీరలేడగొన్నవే సీకటైన మిల మెరుస్తున్నాయే. జడ్జెస్, మన కుమారి స్వాగ్ ఎలా అనిపించింది? రెజినా గారు. What a cute కుమారి you are, Anshu. చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కుమారి ఎక్కడ? కిరి పేరు నేనే తెచ్చిన నేను పట్టుకొని అన్నిటినీ ఫేమస్ చేసిన. చాలా బాగా చేశారు మీరు. ఐ థింక్ యూ మేడ్ అ వెరీ గుడ్ పేర్ మీరిద్దరు. Thank you, అండ్ thank you. అష్రఫ్ మాస్టర్ చాలా బాగా చేశారు. మాస్టర్ సెటప్ కూడా చాలా బాగుంది. ఐ లైక్ ద కుమారి వైబ్ వచ్చింది. జస్ట్ వన్ థింగ్ అన్షు, ఐ థింక్ మీరు మీ ఎనర్జీ కొంచెం దీంట్లో డ్రాప్ అయింది అనుకుంటాను. అండ్ ఏదో మీరు మధ్యలో ఫంబుల్ చేశారు. కీప్ ఆల్ ఆఫ్ దిస్ టుగెదర్. ప్రాక్టీస్ చేసేటప్పుడు వన్నీ మైండ్ లో పెట్టుకొని ప్లీజ్ డూ ఇట్. ఐ వుడ్ లైక్ టు సీ మోర్ ఫ్రమ్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. హాయ్ అంశు. హాయ్ మాస్టర్. లాస్ట్ టైం మీరు సడన్ గా స్టేజ్ మధ్యలో ఆగిపోయారు, దెన్ కంటిన్యూ చేసే పర్ఫార్మెన్స్. అప్పటికి ఇప్పటికి నాకు చేంజ్ ఓవర్ అంటే బాగా నచ్చింది. తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అన్నది. అది వెరీ గుడ్ ఫస్ట్ పాయింట్. పాయింట్ 2, చిన్న నెగిటివ్ ఏంటంటే ఎనర్జీ ఫుల్ గా ఇవ్వట్లేదు. అది స్లోగా వస్తుంది. అంటే లైక్ ముందు ఎపిసోడ్ ఎలా అయితే జరిగిందో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారో నెక్స్ట్ కూడా యుల్ కమ్ అప్. అండ్ నౌ కమింగ్ టు అష్రఫ్. అష్రఫ్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసావు అష్రఫ్. వెరీ వెరీ గుడ్. కొరియోగ్రాఫర్ టాలెంట్ ఎక్కడ తెలుస్తుంది అంటే మన కంటెస్టెంట్స్ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి తెలుసుకుని దాన్ని బట్టి చేశారు. చాలా చాలా బాగా చేశారు. సో ఆల్ ద బెస్ట్ అంశు. ముందు దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంకా ఉంటది. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ పిని మాస్టర్. అండ్ అన్షు, ఆల్ ద వెరీ బెస్ట్. సో అన్షు ఆల్రెడీ రాజుని ఛాలెంజ్ చేసి పర్ఫామ్ చేసేసింది. కానీ ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారో, రాజు ఎలా పర్ఫామ్ చేస్తాడో తెలియాలంటే రేపు రాత్రి 9:30 గంటలు కలుసుకోవాలి. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.